ఇది విను. ఎస్, మీరందరూ ఎదురు చూస్తున్న హే జూడ్ రెడీగా ఉండండి రా. బాడీ చేసి పడిపోవాల్సింది ఎవరు తెలుసా? మన హర్ష సాయి. రెండో ఘరానా దొంగ హే జూడ్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కలెక్టర్ గారు అబ్బాయి, IAS కొడుకు. సో పండిత పుత్ర పరమ సొంటాహ. వీళ్ళు హే జూడ్ అనే అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, నేను ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చాను అంటున్నాడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మన ఫిట్నెస్ ఛానల్ పెట్టుకున్నాడు యూట్యూబ్ లో. ఇది కాదురా బాయ్ అని చెప్పి ఫ్యాషన్ లో దిగారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అమీర్పేటలో దొరికే 10 రూపాయల క్రీమ్ని ఇక్కడ 900 రూపాయలకు అమ్ముతున్నారు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఇప్పుడు మనం స్టార్ట్ చేశారు ఫేక్ గివ్ అవేస్. ఫేక్ గివ్ అవేస్ అంటే ఇది విను. అన్నా కాలేజ్ ఫీజు కట్టాలన్నా. తమ్ముడు హే జూడ్ అంటే నువ్వు కాదురా, మన అందరం. నీ తమ్ముడు నువ్వు కొండ మరిగవరా, నేను ఇస్తాను రా, పే చేశాను. అన్నా థాయిలాండ్ వెళ్ళాలనుకుంటాను. ఇది విను. అన్నా రెస్టారెంట్ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళాలనుకుంటా. ఇది విను. ఇంత చిల్లర కంటెంట్ ఆ రోజుల్లో. గతం ఎంతో ఘనమైనది అంటారు కదా మనోడు. హే జూడ్ గతం చాలా దరిద్రం. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే మొత్తం చిల్లర పంచాయతీలు. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. అంటే మనందరం కలిసి ఎదగాలని చెప్పి, మనందరం కలిసి కాదు, నువ్వు నీ ఫ్యామిలీ ఎదుగుతున్నావు. ఈ అజయ్ హనుమంతు, ప్రణీత్ హనుమంతు అన్న అన్నదమ్ములని ఎవరికీ తెలియదు. నాకు లేకొద్దు, మ్యాటర్ లాగొద్దు. వాడు ఏం చేశాడంటే కంప్లీట్ గా పబ్లిక్ ముందుకు వచ్చి, నేను మీ తమ్ముడిని. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అన్నయ్య ఇప్పుడు మోసం చేయరు, నా తమ్ముడికి నాకు సంబంధం లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అంత తమ్ముడు ఒకలా తప్పు చేస్తే, నా తమ్ముడు తప్పు చేశారని చెప్పకుండా ఆడికి నాకు సంబంధం లేదని చెప్పేసి. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. విడాకులు అయిపోయి మా తమ్ముడికి నాకు అది ఎవడో నాకు తెలియదు అని చెప్పేసారు. ఈ గతం ఫ్యాషన్, ఫిట్నెస్, ఫేక్ గివ్ అవేలను పక్కకు వచ్చాడు, జర్నలిస్ట్ అయిపోయారు. యు నాటి యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇలా కూర్చొని మీరందరూ చూస్తున్నారు, పాకిస్తాన్ యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు, పాకిస్తాన్ యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫేక్ గివ్ అవేస్. ఈ ఫేక్ గివ్ అవేస్ నువ్వు స్టార్ట్ చేసిందే కదా, ఇది విను, ఇది విను, ఇది విను అని చెప్పి చూడగా చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. ನಾನು ಕತ್ತಲಲ್ಲೂ ಬೆಳಕ ಕಂಡೆನು, ನನ್ನಾಣೆ ನಾನು ಮತ್ತಿನಲ್ಲೂ ಸುಖವ ಕಂಡೆನು. ఓడిపోద్ది. ನಿನ್ನಾಣೆ ನಾನು ಕತ್ತಲಲ್ಲೂ ಬೆಳಕ ಕಂಡೆನು, ನನ್ನಾಣೆ ನಾನು ಮತ್ತಿನಲ್ಲೂ ಸುಖವ ಕಂಡೆನು. నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం మాట్లాడేది? ఇక్కడ నువ్వు కూడా చెప్పాలి కదా, బెట్టింగ్ యాప్ మాట్లాడాలి కదా. నిన్న 17,000 కోట్లు తీసుకెళ్లిపారు బెట్టింగ్ కంపెనీ. 416 గన్లు చూడండి. నేను సచ్చేలోపు మినిమం 30 మందిని లేపేస్తా సార్. అది కాకుండా పాకిస్తాన్ యుద్ధం 11 వీడియోలు చేస్తావు, పాకిస్తాన్ యుద్ధం వస్తుంది, నీకు తెలుసా? అంటే అది యుద్ధం వచ్చేస్తుంది, ఇదిగో యుద్ధం, అదిగో యుద్ధం, ఇదిగో యుద్ధం, 11 వీడియోలు చేసావు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది?